శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం కార్యసిద్ధిలో ఉన్నాం. కార్యసిద్ధిలో సకల జన వశ్య సిద్ధి తెలుసుకుంటున్నాం. సకల జన వశ్య సిద్ధి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు కోరుకున్నటువంటి పనులు జరిగిపోతాయి. సింహం లాంటి వాళ్ళు కూడా పిల్లిలాగా అయిపోయి వీళ్ళకి కావలసినటువంటి పనులు చేసి పెడతారు. అటువంటి ఆ సిద్ధి జనవశ్య సిద్ధి కనుక ఉండేట్లయితే ఎక్కడికి వెళ్ళినా కూడా పనులు చక్కబడతాయి. కాబట్టి అటువంటి జనవశ్య సిద్ధిని, సకల జనవశ్య సిద్ధిని ఇలా శంకర భగవత్పాదుల వారు చెప్పారు. శివే శృంగారార్ద్ర తదితర జనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాభ్యో భీత సరసిరుహ సౌభాగ్యజననీ సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ. అమ్మా, నీ కనుల చూపు ఉన్నదే అది శివే శృంగారార్ద్ర, పరమశివుని యందు మోహము కలిగించేటటువంటిదై శృంగారరస భరితమై ఉంటుంది. తదితర జనే కుత్సనపరా, తదన్యులైనటువంటి జనుల విషయంలో, ప్రాకృత జనుల విషయంలో ఏవగింపు కలిగించేటటువంటిదై భీభత్సరసాన్ని సూచిస్తూ ఉంటుంది. సరోషా గంగాయాం, సవతి అయినటువంటి గంగ విషయంలో రోషము కలిగినటువంటిదై రౌద్రరసాన్ని సూచిస్తూ ఉంటుంది తల్లి. అట్లాగే గిరిశచరితే విస్మయవతి, త్రిపురాసుర సంహారాదుల యందు అద్భుత రసాన్ని సూచిస్తూ ఉంటుంది. అటువంటి నీ దృష్టి హరాహిభ్యో భీత, హర పరమశివుని యొక్క అహిభ్య పాములు, ఆయన యొక్క ఆభరణము లేనటువంటి పాముల విషయంలో భయానక రసాన్ని సూచిస్తూ ఉంటుంది. సరసిరహ సౌభాగ్యజనని, సౌభాగ్య సౌందర్య సూచకములైనటువంటి ఆ ఎర్రకలువల కాంతి కలిగినటువంటిదై వీరరసాన్ని ఉత్పాదింపజేసేటటువంటిదిగా సూచించేటటువంటిదిగా ఉంటుంది. సఖీషు స్మేరాతే, సఖీజనం నీ చెలికత్తెలతో ఆనందంగా మాట్లాడుకుంటూ నవ్వుతూ మాట్లాడుకునేటటువంటి సమయంలో ఆ నేత్రముల యొక్క చూపు ఉన్నదే అది హాస్యరసాన్ని పుట్టించేదిగా ఉంటుంది. మయి జనని దృష్టి సకరుణ, తల్లి అటువంటి నీ దృష్టి ఉన్నదే నాయందు కరుణారసపూర్ణమై ఉంటుంది అని చెప్పి ఈ విధంగా అష్టరసాలు, నవనాట్యే రసాస్మృతా అని 9 రసాలు చెప్పబడ్డాయి. అట్లాగే అష్టౌ నాట్యే రసాస్మృతా అని చెప్పి 8 రసాలు కూడా సూచింపబడ్డాయి. రసాలలో 8, 9 అనే 2 వాదాలు ఉన్నాయి. కాబట్టి శంకర భగవత్పాదుల వారు 8 రసాలకు సంబంధించినటువంటి వివరణని ఈ విధంగా ఇచ్చారు. ఈ శ్లోకానికి సంబంధించినటువంటి యంత్రము దీర్ఘచతురస్ర యంత్రంగా ఉండాలి. మధ్యలో క్లీం బీజత్రయం ఉండాలి. క్లీం 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 అని చెప్పి మధ్యలో వ్రాయాలి. అలా వ్రాసినటువంటి దాన్ని 45 రోజులు బంగారపు రేకు మీద ఆ యంత్రాన్ని వ్రాసి 45 రోజులు పూజ చేయాలి. ఈ పూజించేటటువంటి కాలంలో రోజు కూడా 1000 సార్లు పఠనం చేయాలి. అలా చేసి దాన్ని కనుక ధరించేటట్లయితే వాళ్ళకి సకల జన వశ్య సిద్ధి ఏర్పడుతుంది. అలా కాకపోతే మరో మార్గం కూడా ఉన్నది. ఏమిటంటే మంచి గంధంలో ఈ యంత్రాన్ని వ్రాసి దాన్ని పూజ చేసి ఏ రోజుకు ఆ రోజు ఆ గంధాన్ని ధరించటం. ఇది కూడా 45 రోజులు చేయాలి. రోజు 1000 సార్లు చొప్పున పఠించడం ద్వారా ఆ గంధాన్ని ధరిస్తే చాలు. ఆ గంధాన్ని చూసినటువంటి వాళ్ళు వసులైపోతారు. ఆ గంధం పెట్టుకుని సమాజంలోకి వెళితే అలా సర్వజన వశ్యం జరుగుతుంది. ఈ పఠనం చేసేటటువంటి పూజ చేసేటటువంటి కాలంలో మినపగారెలు, తేనె నివేదన చేయాలి. ఆ విధంగా చేసేటట్లయితే సకల జన వశ్య సిద్ధి ఏర్పడుతుంది అని చెప్పి ఋషికల్పులు చెప్పారు. స్వస్తి.